గైస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్లే నేను సేల్ చేస్తాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం ఈ రెండు స్మార్ట్ ఫోన్ల గురించి. వివో X200T అరౌండ్ ఒక 60,000 ప్రైస్ ప్యాకెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తారనమాట. నథింగ్ బట్ వివో X200 ఇది నేమ్ సేకి కొంచెం నేమ్ చేంజ్ చేసి X200T అని తీసుకొచ్చారు. దాని గురించి ఇంటిగా డిస్కస్ చేసుకుందాం అనమాట. ఈ 60,000 రూపాయల్లో ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా, కొంటే దీంతో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ స్మార్ట్ ఫోన్తో పోల్చుకుంటే మోటో సిగ్నేచర్ ఎంతవరకు బెటర్గా ఉందని చెప్పేసి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ మనం వాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు, బట్ ఇదే గ్లాస్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే వాళ్ళు టిపికల్గా తీసుకొస్తారు కదా స్కాట్ సెన్సేషన్ కోర్ అని చెప్పేసి, సో అదే తీసుకొచ్చారు అనమాట. ఇది ఎంతవరకు డ్యూరబిలిటీ ఉంటుంది మనకి కార్నింగ్ 7i విక్టస్ 2 పోల్చుకుంటే ఇది ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ మార్కెటింగ్ వైజ్ ఎక్కడ తెలియదు అనమాట. కాబట్టి నాకు తెలిసినంత వరకు కొంచెం కార్నింగ్ విక్టస్ కానీ విక్టస్ ప్లస్ కానీ ఇస్తే విక్టస్ 2 ఇచ్చినా కూడా బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి IP16 రేటింగ్ తో కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే మనకి మోటో సిగ్నేచర్ లో వచ్చేసి USB 3.2 పోర్ట్ యూస్ చేస్తుంటే మన వివో X200T లో వచ్చేసి USB 2.0 పోర్ట్ మాత్రమే యూస్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వాడుకోవాల్సిందే డిస్ప్లే గురించి. 6.67 ఇంచెస్ తో 1.5 రెజల్యూషన్ తో ఇది ఫ్లాట్ స్క్రీన్ అనమాట. AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీనికి పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 5000 నిట్స్ అని చెప్తున్నారు అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్ లో నాకు ఎక్కడ బ్రైట్నెస్ పరంగా ఇష్యూ అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ HBM మోడ్ లో కూడా 1600 నిట్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే మాత్రం డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా నేనైతే ఫేస్ చేయాలని చెప్పుకోవచ్చు. వెన్ కమ్స్ టు కలర్స్ కానీ మూవ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా సరే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ నేను ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు అనమాట. మనకి నెట్ఫ్లిక్స్ లో HDR పనిచేస్తుంది, యూట్యూబ్ లో కూడా HDR అయితే పనిచేస్తుంది చెప్పుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా డిస్ప్లే పరంగా మాత్రం ఎటువంటి ఇష్యూ అయితే మాత్రం ఈ యాజ్ ఆఫ్ నో అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ డిస్ప్లే కూడా ఇది వర్టికల్ డిస్ప్లే అనమాట. అండ్ బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉంది. సో ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ పరంగా మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే మాత్రం ఈ డిస్ప్లే చూడడానికి అయితే ఉండదు. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ఈసారి మనకి X200 లో వచ్చేసి LTP ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసి ఈసారి LTPS తీసుకొచ్చారు అనమాట. అది ఒక్కటి తప్పించి మిగతా డిస్ప్లే ఎటువంటి కాంప్రమైజ్ అయితే మాత్రం మనం చూడడానికి ఉండదు. అండ్ ఈ డిస్ప్లేకి మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు అనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్ గా సెక్యూర్ గా అన్లాక్ అవుతాను, చాలా ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది అనమాట. ఎక్కడ నేను ఫెయిల్ అవడం కానీ స్లోనెస్ కానీ నేనైతే గమనించని చెప్పుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా డిస్ప్లే అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరంగా మాత్రం చిన్న కాంప్రమైజ్ తప్పించి ఎక్కడ మేజర్ గా మన డిసడ్వాంటేజ్ మాత్రం కనిపించదని చెప్పుకోవచ్చు. మనం మాట్లాడుకోవాల్సింది స్పీకర్స్ గురించి. 2 స్పీకర్లు ఇచ్చినారు, పైన కింద ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. సో స్పీకర్ క్వాలిటీ మాత్రం నాకు నాట్ సాటిస్ఫైయబులే. స్పీకర్ లౌడ్నెస్ బాగుంది, ఆడియో క్లారిటీ, సపరేషన్ ఇవి కొంచెం నాకు డామినేటింగ్ అనిపించింది మోటో దగ్గర నుంచి. సో మోటోతో 2 స్మార్ట్ ఫోన్లు ఉంది కాబట్టి నా దగ్గర, దీంతో నేను విన్నప్పుడు ఆడియో క్లారిటీ ఇది ఎక్స్ట్రాడనరీగా అనిపించింది అనమాట. ఇది తోపని నేను చెప్పడం లేదు, బట్ వెన్ కంపేరింగ్ టు దిస్ 2 స్మార్ట్ ఫోన్స్ ఇది నాకు చాలా బెటర్ అనిపించింది అనమాట. ఆడియో క్వాలిటీలో మాత్రం ఖచ్చితంగా వివో X200T లో మాత్రం ఈ స్పీకర్ క్వాలిటీ నాకు అంత గొప్పగా అయితే మాత్రం అనిపించలేదు. ఖచ్చితంగా లౌడ్నెస్ ఓకే, కానీ ఆడే క్లారిటీ, సపరేషన్ వీటిలో కొంచెం బెటర్గా ట్యూన్ చేసిందచ్చేమో అని ఒక చిన్న ఫీలింగ్ మాత్రం నాకు స్పీకర్స్ దగ్గర నుంచి అంత మాత్రం క్లియర్గా అనిపించింది. మనం మాట్లాడుకోవాల్సిందే పర్ఫార్మెన్స్ గురించి. MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ యూస్ చేశారు అనమాట. నథింగ్ బట్ మనం X200 లో చూసాం కదా 9400 అని, దాన్నే కొంచెం క్లాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి 9400 ప్లస్ గా తీసుకొచ్చారు. అంతే, ఇది లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ కి వీళ్ళు LPDDR5X RAM తో వస్తుంది, UFS 4.1 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 2.7 మిలియన్ అయితే వచ్చింది నాకు యాంటీ బెంచ్ మార్క్ స్కోరు. డ్యూరింగ్ టెస్ట్ లో కూడా 38-39 నాకు మ్యాక్సిమం రిజిస్టర్ అయింది అనమాట టెంపరేచర్ కూడా. అండ్ ఈ ప్రాసెసర్ని రియల్ లైఫ్లో నేను టెస్ట్ చేసినప్పుడు గేమ్స్ ఆడినప్పుడు BGM వచ్చేసి ఖచ్చితంగా ఒక 1 అవర్ 1.5 అవర్ గేమ్స్ ఆడుతున్నా కూడా సరే నాకు ఎటువంటి ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు. చిన్న లాగ్స్, చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తారు అనమాట ఈ ప్రాసెసర్లో. నేనైతే మాత్రం మేబీ ఈ స్పెసిఫిక్ స్మార్ట్ ఫోన్లో ఏమైనా ఇష్యూ ఉందో నాకు తెలియదు, కానీ బట్ గేమింగ్ పరంగా ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్, BGMIలో ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేశాను అనమాట. వెన్ కమ్స్ టు BGMI వచ్చేసి మనకి 120 FPS ప్లే చేసుకోవచ్చు అనమాట అల్ట్రా ఎక్స్ట్రీమ్లో. దాంతో నేను ప్లే చేసినప్పుడు సరే ఆల్మోస్ట్ 1 అవర్ దాకా కూడా మీకు టెంపరేచర్ రైజ్ అవ్వనంత వరకు కూడా ఎటువంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ ల్యాగ్స్ కానీ మీరు గమనించారు అనమాట. ఎప్పుడైతే మీకు CPU థ్రోట్లు అవుతుందో ఆటోమేటిక్గా చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీగా నోటీస్ చేస్తారు అనమాట. ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ గేమ్ ఆల్సో, గేమ్ వల్ల కూడా ఉండొచ్చేమో అనేది నా ఒపీనియన్. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్లో అయితే మాత్రం
ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను అనమాట, నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా గేమర్స్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఎక్కువ 2 hours 3 hours పైన గేమ్స్ ఆడుతున్నారంటే నాట్ సజెస్టబుల్. బట్ ఎప్పుడో అకేషనల్గా ½ hour to 1 hour 1.5 hour అలా ఆడతారంటే ఓకే అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ వెల్ క్యాపబుల్ ప్రాసెసరే, ఇంకొంచెం బెటర్ ట్యూన్ చేయొచ్చేమో అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 6200 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఛార్జ్ చేయడానికి 90 watt ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి కేబుల్తో కూడా వస్తుంది అనమాట. సో ఈ ఛార్జర్ యూస్ చేసుకొని నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు అవి 1 hourలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అన్డౌటెడ్లీ. మ్యాక్సిమం యావరేజ్గా 1 hourలో. ఓకే, ఈ స్మార్ట్ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు స్క్రీన్ టైం వచ్చేసి క్వైట్ ఒక 1 hour to ½ hour అయితే నాకు తక్కువ అనిపించింది అబ్బా. సమ్ టైమ్స్ 8 hours to 9.5 hours 9 hours వచ్చింది. సమ్ టైమ్స్ అయితే మాత్రం 9 hours పైన వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసింది 9.5 hours దాకా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది నా దగ్గరికి Feb 28, ఓకేనా, సరే ఈ January 28 అనమాట. ఆల్మోస్ట్ నియర్లీ 12 days అవుతుంది స్మార్ట్ ఫోన్ నా దగ్గరకు వచ్చి. సో మూవీస్ చూస్తానా, నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తానా, అలాంటి డేస్లో నాకు ఒక 9 గంటల సేపు 9.5 గంటల సేపు పైన వచ్చింది. ఎక్కువ నేను గేమ్స్ ఆడుతాను, సిపితో రోలింగ్ టెస్ట్ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తాను అంటే ఒక 8.5 hours to 9 hours మధ్యలో అయితే మాత్రం దీనికి ఎక్స్పోర్ట్ అయితే లాస్ట్ ఉంది అనమాట. సో ఖచ్చితంగా బ్యాటరీ పైన ఎటువంటి ఇష్యూ లేదు. కానీ ఒక చిన్న ఏంటంటే ఒక 1 hour to ½ hour ఇంకా కొంచెం పెంచిండొచ్చేమో ఈ బ్యాటరీ కెపాసిటీకి అనే విధంగా నాకు చిన్నగా అనిపించింది అనమాట. నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ ఈ ఫోన్కి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు అనమాట. 40 watt వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ని మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కొనడానికి గల రీజన్ వచ్చేసి కెమెరాస్ కదా. సో కెమెరా స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం 50 megapixel మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది. అండ్ 50 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అనమాట. అది సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. అండ్ 50 megapixel 3x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది అనమాట. అది సోనీ IMX882 సెన్సార్తో అయితే వస్తుంది అనమాట. అండ్ 32 megapixel సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఇది దీని కెమెరా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ప్రైమరీ కెమెరా కలర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా కలర్స్ మాత్రం కొంచెం వార్మర్ టోన్ ఉన్నప్పటికీ కూడా ఆ వైబ్రెన్స్ ఇవన్నీ కొంచెం లిటిల్ బిట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. బట్ ఇమేజ్లో షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి నైట్ టైంలో చూడడానికి కూడా సరే, నైట్ టైం కానీ డే టైం కానీ కలర్స్ మాత్రం ఆల్మోస్ట్ చాలా బాగుంది చెప్పుకోవచ్చు అనమాట. లిటిల్ బిట్ కొంచెం వైబ్రెన్స్ అయితే మాత్రం మనకి ఎక్కువ ఉంటుంది. బట్ ఐ అపీలింగ్గా ఉంది, చూడడానికి మాత్రం అందంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, నైట్ టైంలో నేను హ్యూమన్ సబ్జెక్ట్స్ని మనుషుల్ని నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం కొంచెం లిటిల్ బిట్ అయితే మాత్రం నాకు డీటెయిలింగ్ అయితే మాత్రం ఇంకొంచెం బెటర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అది కొంచెం తగ్గిందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకొంచెం బెటర్ డీటెయిలింగ్ ఇచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్. ఇంకా హైలైట్స్ కానీ షాడోస్ కానీ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి ఐ అపీలింగ్ ఉండడం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుందనమాట. హ్యూమన్ సబ్జెక్ట్స్ అయితే మాత్రం చాలా వరకు బెటర్గా వస్తుంది నైట్ టైంలో. స్కిన్ టోన్స్ కావచ్చు, స్కిన్ ఒక టెక్స్చర్ కావచ్చు, హెయిర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ మన అమ్మవారి ఫోటోని ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా ఇక్కడ డీటెయిలింగ్ అయితే మాత్రం కొంచెం లిటిల్ బిట్ అయితే మాత్రం మిస్ అయిందని చెప్పుకోవచ్చు నైట్ టైంలో. ఓకే, వెన్ కమ్స్ టు ల్యాండ్స్కేప్స్ కూడా సరే మనకు ఆల్మోస్ట్ బెటర్గా వస్తుంది అనమాట. ఓకే, అక్కడ చూడండి మీకు డీటెయిలింగ్లో హెయిర్ కట్ది అక్కడ 99:40 అని చెప్పేసి అది కూడా ఆల్మోస్ట్ బెటర్గానే వస్తుంది చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా డే టైం డీటెయిలింగ్స్ అన్న ఆపోజిట్లో ఉన్నప్పుడు కూడా సరే డీటెయిలింగ్ బాగుంది, స్కిన్ టెక్స్చర్ బాగుంది, ఓవరాల్ ఇమేజ్ చూడడానికి కూడా చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ కమ్స్ టు HDR ఫోటోస్ ఇక్కడ లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే ఇంకొంచెం బెటర్ డైనమిక్ రేంజ్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తా. మనకి బ్యాక్గ్రౌండ్లో సన్ వచ్చినప్పుడు కొంచెం మనకి ఆ వైట్ కలర్ పొరలాగా వస్తుంది అనమాట. అది కొంచెం ఇంకా బెటర్గా ఇచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్. ఇంకా మనకి ల్యాండ్స్కేప్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఈ అపార్ట్మెంట్ కావచ్చు, వెనకాల సన్ కావచ్చు, కింద మనకి గ్రౌండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది, చాలా చూడడానికి చాలా బాగుందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కూడా ఆ చెరువు దగ్గర ఫోటో తీసుంటాం కదా, ఇది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు షార్ప్గా ఉంది. చాలా కలర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా పచ్చగా భలే ఉంది కదా. సో నాకైతే మాత్రం ల్యాండ్స్కేప్స్ చాలా వరకు బెటర్ అనిపించింది అనమాట. ఇక్కడ కార్ దగ్గర ఫోటో చూసినా కూడా సరే మనకి డైనమిక్ రేంజ్ కానీ, షార్ప్నెస్ కానీ, హైలైట్స్ కానీ, షాడోస్ కానీ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో కూడా మనకి చాలా వరకు బెటర్గా వస్తుంది అనమాట. డైనమిక్ రేంజ్ పరంగా కానీ ల్యాండ్స్కేప్స్ చాలా బాగుంది స్మార్ట్ ఫోన్ అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కలర్స్ మనం ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా కలర్స్ ఆల్మోస్ట్ మెయిన్ కెమెరాకి ఈక్వల్గా మనకు మ్యాచ్ చేస్తుంది అనమాట. సేమ్ కలర్ టోనే మనకు ఆ వైబ్రెన్స్ కానీ, కొంచెం వార్మర్ టోన్స్ కానీ అదే కెమెరా అదే ఏదైతే మెయిన్ కెమెరాలో ఉందో అదే వార్మర్ టోన్స్ మనకి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 99% మెయిన్ కెమెరాకి ఈక్వల్ కలర్ సెన్స్ అయితే మాత్రం మ్యాచ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా డీటెయిలింగ్ కానీ, షాడోస్, హైలైట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కలర్లో మాత్రం చాలా బాగుంది. లిటిల్ బిట్
వైబ్రెన్స్ అయితే మాత్రం మెయిన్ కెమెరాతో లాగానే ఉందన్నమాట. దాన్ని మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. మీకు ఓకే అనుకుంటే, మీకు వైబ్రెన్స్ ఎక్కువ ఇష్టపడతారంటే మాత్రం ఇది మీకు నచ్చుతుందని మాత్రం మెన్షన్ చేస్తున్నా. ఇంకా నైట్ టైంలో నేను ఫోటోలు తీసినప్పుడు హ్యూమన్ సబ్జెక్ట్స్ని ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ అయితే మాత్రం నాకు ఇక్కడ కూడా మిస్ అవుతుంది అనమాట. ఇంకొంచెం బెటర్ డీటెయిలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి కొంచెం బెటర్ డీటెయిలింగ్ ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఇంకా అదర్ దెన్ షాడోస్, హైలైట్స్, ఎవ్రీథింగ్ కూడా ఆల్మోస్ట్ ఫోటో మీరు కానీ జూమ్ చేయకుండా చూస్తాడంటే మాత్రం చాలా వరకు బెటర్గా ఉంటుంది, అన్డౌటెడ్లీ నేను చెప్పగలుగుతాను అనమాట. ఓకే, ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో నైట్ టైంలో చూడండి, మీరు అమ్మవారిని ఫోటో తీసినప్పుడు కూడా సేమ్ డీటెయిలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు క్లియర్ కట్గా మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొంచెం బెటర్ డీటెయిలింగ్ ఇచ్చింటే బాగుండు అనేదే నా ఒపీనియన్. ఇంకా డే టైంలో సన్ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఆ స్కిన్ కానీ, ఆ టెక్స్చర్ ఫీలింగ్ కావచ్చు, హైలైట్స్ కానీ, షాడోస్ కానీ, ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ అనమాట. సో ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఓకే, బట్ లిటిల్ బిట్ షార్ప్నెస్ అయితే మాత్రం మనకి ఇక్కడ మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ కమ్స్ టు డైనమిక్ రేంజ్, సబ్జెక్ట్ మనకు ఉన్నప్పుడు మాత్రం డైనమిక్ రేంజ్ ఖచ్చితంగా బిలో యావరేజ్గా ఉందన్నమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం మీరు ఇక్కడ ఇమేజ్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వదిలేస్తే మనకి సబ్జెక్ట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా డైనమిక్ రేంజ్ అయితే బెటర్గా ఉందన్నమాట. ఓకేనా? సో సబ్జెక్ట్ ఉన్నప్పుడు డైనమిక్ రేంజ్ అయితే మాత్రం అంత గొప్పగా అయితే మాత్రం లేదని మాత్రం నేను మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తాను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో. ఇంకా ల్యాండ్స్కేప్స్లో ఇక్కడ చూడండి, మీకు సేమ్ సన్ అదే తీసాను అనమాట. బట్ ఎంత బాగుంది చూడండి, అక్కడ సన్ కానీ, అపార్ట్మెంట్ కానీ, కింద గ్రౌండ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్గా ఉందన్నమాట ల్యాండ్స్కేప్లో మాత్రం. ఇంకా డీటెయిలింగ్ కూడా ఆల్మోస్ట్ బెటర్గా ఉంది, మీరు జూమ్ చేయనంత వరకు మాత్రమే. ఓకే, సో ఓవరాల్ ల్యాండ్స్కేప్స్ మాత్రం ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేసేది ల్యాండ్స్కేప్స్ కోసమే కాబట్టి ఆ ల్యాండ్స్కేప్స్ అయితే మాత్రం చాలా వరకు బెటర్ క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ కానీ, హైలైట్స్ కానీ, షాడోస్ కానీ, ఇమేజ్ షార్ప్నెస్ కూడా ఒక రేంజ్ వరకు చాలా వరకు బెటర్గానే ఉంది. బట్ డీటెయిలింగ్ నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం తక్కువ ఉందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మెయిన్గా 3x పోర్ట్రేట్స్ అనమాట. చాలా మంది కూడా ఎక్కువ ఫోటోస్ తీసేది ఈ లెన్స్తోనే కదా. సో 3x పోర్ట్రేట్స్ ఎలా ఉందంటే మాత్రం ఖచ్చితంగా కలర్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, ఆల్మోస్ట్ చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ అయితే వన్ బై వన్గా డిస్కస్ చేసుకుందాము. ఈ ఫోటోలు చూసుకుంటే మనకి నైట్ టైం తీసాను అనమాట. లిటిల్ బిట్ ఇదే ప్లేస్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో 1x తీసినప్పుడు మనకి డీటెయిలింగ్ అంత గొప్ప లేదనమాట. బట్ అదే 3xలో తీసినప్పుడు కలర్స్ కావచ్చు, షాడోస్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ ఈ ఫోటో కూడా ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో ఒక మాల్లో తీసిన ఫోటో అనమాట ఆ అబ్బాయిని. సో నిజం చెప్తున్నా, అసలు చిన్న ఆ చెవు దగ్గర ఉన్న హెయిర్స్ కానీ, పైన ట్రింకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎడ్జ్ కట్ అవుట్ అయిందనమాట. సో 100% డీటెయిలింగ్ మాత్రం 200% చాలా చాలా బెటర్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదే ఫోటో నేను మోటోలో క్యాప్చర్ చేసినప్పుడు నాకు డీటెయిలింగ్ లేదనమాట. దీన్ని చూడండి, ఆ గడ్డం దగ్గర ఉన్న టెక్స్చర్ కావచ్చు, ఒక షార్ప్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా సరే ఒక ఐ అపీలింగ్ ఉందనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్న ఫోటో కూడా సరే ఇదే ఫోటో మోటోలు తీసినప్పుడు ఒక వైట్ పొరలాగా వచ్చేసింది. బట్ వ్యూ చాలా పర్ఫెక్ట్గా ఆ ఫోటో అయితే హ్యాండిల్ చేసింది అనమాట. సో ఖచ్చితంగా 3xలో మాత్రం ఆల్మోస్ట్ పోర్ట్రేట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో సన్కి ఆపోజిట్లో తీసిన ఫోటో అనమాట. ఈ ఫోటోలో మోటో సిగ్నేచర్ ఫెయిల్ అయిందనమాట ఎడ్జ్ డిటెక్షన్లో. బట్ ఇది పర్ఫెక్ట్గా చూపించిందనమాట. ఆ కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే డైనమిక్ రేంజ్ పరంగా మాత్రం ఇక్కడ కూడా ఈ ఫోన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇంకా బెటర్ ఇమేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఓకే, యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. డైనమిక్ రేంజ్ పరంగా మాత్రం ఇంకొంచెం బెటర్ ఇమేజ్ ఉంటే బాగుండనేది నా ఒపీనియన్. అండ్ సమ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ మనకి జైస్లో వస్తుంది కదా, మల్టిపుల్ మోడ్స్ అయితే ఉంటుంది కదా. సో అలాంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కూడా అసలు చాలా బాగుంది. ఈ బ్లాక్ అండ్ వైట్లో 3xలో పోర్ట్రేట్ షాట్స్ తీస్తే మాత్రం 100% చాలా బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ సన్ను మనకి ఫ్రేమ్లో లేకుండా మన ఫోటో తీసినప్పుడు మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ ఫ్రేమ్లో చూడండి, ఈ ఫోటో ఎలా ఉందో మీకు అనిపిస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇది స్లీట్ లైట్ కండిషన్లో డార్క్గా ఉందన్నమాట. జస్ట్ సబ్జెక్ట్ పైన మాత్రం లైట్ పడతా ఉంది. ఒకసారి ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ ఇమేజ్లో కూడా. అండ్ నెక్స్ట్ ఫోటో చూసుకుంటే ఇది ఈవినింగ్ టైం ఒక 3 to 4 మధ్య తీసినాం అనమాట. అసలు ఆ స్కిన్ టోన్స్, ఆ షర్ట్, ఒక బ్లాక్ కలర్ షర్ట్, పింక్ వేరియేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చూడండి ఎంత బెటర్గా ఉంది, ఎంత ఎక్సలెంట్గా ఉందని మాత్రం మీకు అర్థమైపోతుంది అనమాట. ఆ ఫోటో క్లారిటీ గురించి మాత్రం నేను చెప్తున్నా. ఇది వచ్చేసి 85mm సినీ పోర్ట్రేట్ అనమాట. ఇది జైస్లో ఉండే ఒక మోడ్ అనమాట. సో ఎక్స్ట్రా మోడ్స్ ఇవి. దీంతో కూడా మనకి ఆల్మోస్ట్ ఇది 25mm ఫ్రేమ్లో వస్తుంది అనమాట. ఐ మీన్ ఫోకల్ లెంత్ కాదు, ఇది ఈ ఫ్రేమ్ చెప్తున్నాను అనమాట. 85mmలోనే. ఇంకా 10x ఫొటోస్
ఖచ్చితంగా ఫర్దర్ జూమ్ చేసినప్పుడు మాత్రం 10x వరకు డీటెయిలింగ్స్ చాలా బెటర్గా ఉందన్నమాట. ఈ నైట్ టైంలో నేను ఫోటో చేసినప్పుడు మోటో సిగ్నేచర్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇది చాలా వరకు బెటర్ ఆప్టిమైజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ చీప్ అండ్ స్టైల్ కానీ చీప్ అండ్ బెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉంది. అండ్ ఫైనల్గా మూన్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చింది 100x జూమ్లో కూడా. సెల్ఫీ ఫొటోస్ ఈ 32 మెగాపిక్సెల్ సెల్ఫీస్ మాత్రం చాలా బెటర్గా ఉంది. బట్ ఇంకా కొంచెం బెటర్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట నేను. బట్ ఇప్పటికి వరకు ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, ఆల్మోస్ట్ మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ 3xతో కూడా ఈక్వల్గా మ్యాచ్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా డైనమిక్ రేంజ్ పరంగా కూడా సరే ఆల్మోస్ట్ చాలా వరకు బెటర్గా వస్తుంది స్మార్ట్ ఫోన్లో. ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రం పిక్చర్స్ మాత్రం నైట్ టైంలో నేను ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు కూడా సరే డీటెయిలింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. బట్ నాకు ఈ 32 మెగాపిక్సెల్ కన్నా మోటోలో 50 మెగాపిక్సెలే లిటిల్ బిట్ అయితే మాత్రం కొంచెం బెటర్గా ఉంది అనిపిస్తుంది సెల్ఫీ కెమెరా పరంగా మాత్రం. బట్ ఓవరాల్గా అబోవ్ యావరేజ్గానే ఉంది సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు డీటెయిలింగ్ పరంగా కూడా. ఇంకా వీడియోస్ 1xలో అంటే మెయిన్ కెమెరాలో రికార్డ్ చేసినప్పుడు 4K 60 FPSలో మ్యాక్సిమం రికాబిలిటీ ఇంతే అనమాట. ఈ 4K 60 FPSలో సన్న ఆపోజిట్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసిన స్టెబిలైజేషన్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, వీడియో క్లారిటీ కావచ్చు, ఆ 4Kలో ఉన్న క్రిస్ప్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా లుక్స్ పర్ఫెక్ట్, లుక్స్ గ్రేట్ అనమాట. సో 100% చాలా స్టేబుల్గా ఉంది, చాలా బెటర్గా ఉంది వీడియో క్వాలిటీ మాత్రం అవుట్పుట్లో. బట్ డైనమిక్ రేంజ్ పరంగా మాత్రం ఖచ్చితంగా అంత గొప్ప అయితే మాత్రం నేను చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా. వెన్ కమ్స్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. వీడియోస్లో మాత్రం డైనమిక్ రేంజ్ కానీ సన్న ఆపోజిట్లో ఉన్నప్పుడు మనకు డైనమిక్ రేంజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఇమేజ్ షార్ప్నెస్, ఆ 4Kలో ఉన్న క్రిస్ప్నెస్, ఎవ్రీథింగ్ కూడా ఆల్మోస్ట్ మెయిన్ కెమెరాకి ఈక్వల్గా మ్యాచ్ చేస్తుంది అనమాట. 100% చెప్పగలుగుతాను. బట్ ఎప్పుడైతే సన్ మనకు బ్యాక్ సైడ్ వెళ్తుందో అప్పుడు కూడా సరే మనకి డైనమిక్ రేంజ్ పరంగా కూడా సరే మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఇంకా కొంచెం బెటర్గా ఉందేమో అనిపించింది. బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్ పరంగా, డైనమిక్ రేంజ్లో వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం, HDRలో వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం. అండ్ కమ్స్ టు 3xలో వచ్చేసి చాలా బెటర్గా ఉంది, చాలా స్టేబుల్గా ఉంది, స్టెబిలైజేషన్ చాలా బాగుంది అనమాట. అండ్ 3x వీడియో క్వాలిటీ మాత్రం షార్ప్నెస్ కానీ లిటరల్లీ ఒక దగ్గర వీడియో రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ ఒక చిన్న పోర్ట్రేట్ వీడియో లాగా మీకు అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇమేజ్ షార్ప్నెస్, కలర్స్, ఎవ్రీథింగ్ కూడా మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి ఎక్కువగా మ్యాచ్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్గా డైనమిక్ రేంజ్ వరకు కొంచెం బెటర్గా ఉండొచ్చేమో అని మాత్రం నాకైతే క్లియర్గా అనిపించింది. నెక్స్ట్ మనం ఆర్జోన్ వైస్ గురించి డిస్కస్ చేసుకుంటే మాత్రం 5+7 years అయితే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అప్డేట్స్ పరంగా పెద్ద ఇష్యూ లేదు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి మేజర్ ఇష్యూస్ ఏంటంటే బ్లోట్వేర్, యాప్ స్టోర్, వాల్పేపర్ గ్లాన్స్, చెత్త 60,000 రూపాయలు తగ్గ స్మార్ట్ ఫోన్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్లో లేదు. ఆరిజిన్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎస్, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఫన్ టచ్ చేస్తే కంపేర్ చేసుకుంటే ఆరిజిన్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది, యానిమేషన్స్ పరంగా చాలా బెటర్ అయింది అనమాట. దాంతో అన్డౌటెడ్గా చెప్పగలుగుతాను. కాకపోతే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. అసలు 60,000 దగ్గర చెత్త ఫుల్గా నిండిపోయింది అది స్మార్ట్ ఫోన్లో, 100% చెప్పగలుగుతాను. సో ఖచ్చితంగా ఆరిజిన్ OSని ఇప్పటికీ ఒక కాన్గానే నేను మెన్షన్ చేస్తాను అనమాట. దాంతో అన్డౌటెడ్లీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కమింగ్ టు కన్క్లూజన్, 60,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా బ్రో అంటే విత్ కార్డ్ ఆఫర్ దాన్ని బేస్ చేసుకుంటే సమ్ టైమ్స్ 52, 53, సమ్ టైమ్స్ 55 కూడా వస్తుంది కదా. ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా 55,000 కానీ 60,000 కానీ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం ఒక ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాము. ఫైనల్గా నేను చెప్తాను అనమాట. ఫస్ట్ దీంతో ప్రోస్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఒకటి ఏంటంటే USB 2.0 పోర్ట్ ఇచ్చారు, అది కూడా USB 3.2 ఇచ్చేసింటే కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఉండేది. అది ఒక్కటి మాత్రం నేను కాన్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. అదర్ దెన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఒక ప్రోకి అయితే మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ బ్రైట్నెస్ పరంగా, కలర్స్ పరంగా, మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా అది కూడా చాలా బాగుంది కాబట్టి దాన్ని కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్, ఇది కూడా 940+, ఖచ్చితంగా చాలా మన డే లైఫ్ టాస్క్లో యాప్స్, ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, గేమ్స్ ఆడినప్పుడు ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇంకో ప్రో ఏంటంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు అనమాట. 6200 mAh బ్యాటరీ కావచ్చు, 90 వాట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దీనికి కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంకా కమింగ్ టు కాన్స్, ఫస్ట్ కాన్ వచ్చేసి ఆరిజిన్ OSలో ఉన్న బ్లోట్వేర్ అండ్ యాప్ స్టోర్, ఈ వాల్ పేపర్ గ్లాన్స్, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ఇంకా రిఫైన్మెంట్స్ ఈ ఆరిజిన్ OS కావాలి కాబట్టి దీనికి ఒక మేజర్ కాన్గా ఈ స్మార్ట్ ఫోన్కి నేను చెప్తున్నాను అనమాట. అండ్ సెకండ్ కాన్ చూసుకుంటే ఖచ్చితంగా స్పీకర్స్, ఇంకా కొంచెం బెటర్ స్పీకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఆబ్వియస్గా. అది ఇవ్వకపోవడం మాత్రం నాకు సెకండ్ కాన్గా అయితే అనిపించింది. ఇంకొక థర్డ్ కాన్ వచ్చేసి మనకి USB 2.0 పోర్ట్ ఇచ్చారనమాట. ఖచ్చితంగా 60,000 రూపాయల దగ్గర USB 3.2 పోర్ట్ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఒక్కటి కూడా ఇచ్చేస్తుంటే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒక చిన్న కాన్గా అయితే మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. సో అది గైస్ Vivo X200Tలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మీకు
క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఈచ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్. నన్ను అడిగితే 60,000 రూపాయలు ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. ఎక్కడంటే మీ దగ్గర కార్డ్ ఆఫర్ ఉంది, 55,000 లోపల కొంటున్నారంటే మాత్రం 55 ధారాళంగా కొనొచ్చు అనమాట. ఆఫర్స్ టైంలో 50,000కి స్మార్ట్ ఫోన్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా 50,000 దగ్గర అయితే మాత్రం చాలా మంచి డీల్. మీరు కెమెరా ఓరియంటెడ్ చూస్తూ ఉంటే మాత్రం మీకు ఓఎస్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా మ్యాటర్ అనుకుంటే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ వద్దు. ఓకేనా, ఖచ్చితంగా స్టిల్ చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఆర్డునో వయసులో మాత్రం. సో ఖచ్చితంగా 50 నుంచి 55,000 మధ్యలో చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. నన్ను అడిగితే నేను మోటో సిగ్నేచర్ కంటే కూడా వివో X200Tని పిక్ చేసుకుంటా. ఆ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఐ హోప్ వివో X200T గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మేము చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.